ఏలియన్ ఎర్త్. ఈ వెబ్ సిరీస్ తెలుగు డబ్బింగ్లో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. నాకైతే నచ్చిందండి ఈ సిరీస్. బట్ ఇప్పటి వరకు 3 ఎపిసోడ్స్ మాత్రమే వచ్చాయి. మిగతావి ఎవ్రీ వెడ్నెస్డే 5:30 AM సింగిల్ ఎపిసోడ్గా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ సిరీస్ స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఇది 2120 టైమ్ లైన్లో జరుగుతున్న స్టోరీ. ఈ జనరేషన్లో ఉన్న హ్యూమన్స్ అందరూ ఇమ్మోర్టల్గా బతకడానికి ఎర్త్ మీద 3 కంపెనీస్ వర్క్ చేస్తూ ఉంటాయి. ఆ 3 కంపెనీస్లో 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ని డెవలప్ చేశారు. అందులో ఫస్ట్ సైబాక్స్, సెకండ్ హైబ్రిడ్, ఇంకా 4th కంపెనీలో 3rd మెథడ్ అయిన సిన్స్. ఇలా ఈ మెథడ్లో హ్యూమన్ మెమొరీని వేరే బాడీలోకి డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే స్మార్ట్ శంకర్ మూవీలో రామ్కి మెమొరీ ట్రాన్స్ఫర్ చేసినట్టు సేమ్ అలాగే ఇక్కడ హ్యూమన్స్ నుంచి వాళ్ళు తయారు చేసుకున్న ఆర్టిఫిషియల్ బాడీలోకి మెమొరీ అనేది డౌన్లోడ్ చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్స్లో ఓన్లీ సిన్స్ అండ్ సైబాక్స్ టైప్స్ ఆఫ్ హ్యూమన్స్ మాత్రమే చూపించారు. సైబాక్స్ని తయారు చేసే ఒక కంపెనీ వేరే ప్లానెట్ నుంచి ఎర్త్ మీద స్పేస్‌షిప్లో ఏలియన్స్ని సీక్రెట్గా తీసుకొస్తూ ఉంటారు. బట్ ఆ స్పేస్‌షిప్లో ఒక ప్రాబ్లం రావడం వల్ల ఆ స్పేస్‌షిప్ కంట్రోల్ తప్పి స్పీడ్గా దూసుకుంటూ వచ్చి ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ మీద పడుతుంది. అప్పుడు సిటీలో ఉన్న అన్ని ఆర్మీ ఫోర్సెస్ అండ్ మెడికల్ ఫోర్సెస్తో ఈ సిన్స్ హ్యూమన్స్ వాళ్ళు కూడా జనాలని కాపాడడానికి వెళ్తూ ఉంటారు. బట్ ఈ స్పేస్‌షిప్లో ఏలియన్స్ ఉన్నాయని ఎవరికీ తెలియదు. అండ్ లోకల్ ఫోర్సెస్ అప్పటికే షాపింగ్ కాంప్లెక్స్కి చేరిపోయి ఉంటారు. బట్ అప్పటికే స్పేస్‌షిప్ నుంచి ఏలియన్స్ అనేవి కొని బయటకు వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది వెబ్ సిరీస్ స్టోరీ. ఇంతసేపు చెప్పానుగా, టోటల్ 3 ఎపిసోడ్ స్టోరీ చెప్పాను అనుకుంటున్నారేమో. కాదు, ఇది జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్లో జరిగిన స్టోరీ లైన్ అంతే. మీరు సిరీస్ చూస్తున్నప్పుడు కొద్దిగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ మీకు ఉండకూడదని నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. నేను స్పాయిలర్స్ ఏం రివీల్ చేయలేదు, డోంట్ వరీ. ఇంకా వీక్ హార్టెడ్ పీపుల్స్ అయితే దూరంగా ఉండండి ఈ సిరీస్ నుంచి. ఇంకా ఎపిసోడ్స్ రన్ టైం గురించి మాట్లాడుకుంటే ప్రతి ఎపిసోడ్ 55 minutes to 1 hour ఉంటుంది. విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుంటే ఒక 2 షార్ట్స్ తప్పించి మిగతా షార్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగా సెట్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్స్ అయితే నాకు మంచి హర్రర్ మూవీ చూస్తున్న ఫీల్ ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడాలి ఇంకా ఎలా ఉండబోతుందో. ఇంకా ఓవరాల్గా వెబ్ సిరీస్ గురించి మాట్లాడుకుంటే నాకైతే నచ్చిందండి. మీరు కూడా చూడండి, నచ్చుతుంది మీకు ఖచ్చితంగా. ఇంకా ఈ 3 ఎపిసోడ్స్ వరకు ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఈ సిరీస్ని స్టార్ట్ చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.